రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం జనవరి 1వ తేదీన జరిగిపోయింది. ఇంకా బయటకు రాలేదు ఈ విషయం. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు పొత్తులపై క్లారిటీకి వచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంపై బ్లూ ప్రింట్ రెడీ చేశారు చంద్రబాబు. ఈ లెక్కలను జనసేనతో పాటు ఢిల్లీలోని బీజేపీ నేతలకు సైతం పంపించారు చంద్రబాబు. ఆ బ్లూ ప్రింట్ ఇప్పుడు మైరా చేతికి దొరికింది. మరి ఆ ఎక్స్క్లూజివ్ ఏంటో చూద్దామా? టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చంద్రబాబు స్వహస్తాలతో ఇలా రాశారు. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇస్తాం, జనసేన పార్టీకి 2 ఎంపీ సీట్లు ఇస్తాం, మిగతా 17 పార్లమెంట్ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. మొత్తం 25 ఎంపీ సీట్లలో టీడీపీ కేవలం 17 స్థానాల్లో పోటీ చేయబోతుంది. మిగతా 8 సీట్లను మిత్రపక్షాలైన బీజేపీకి 6 సీట్లు, జనసేనకు 2 సీట్లు ఇవ్వబోతుంది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే మొత్తం 175 స్థానాలు. ఇందులో జనసేన పార్టీకి 28 సీట్లు ఇవ్వబోతుంది, బీజేపీకి 12 సీట్లు ఇస్తామని స్పష్టం చేసింది. అంటే మొత్తం 40 సీట్లను మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనకు ఇవ్వబోతుంది. 175లో 40 పోతే మిగిలిన 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే టీడీపీ పోటీ చేస్తుంది. ఈ విషయాలను వెల్లడిస్తూ బీజేపీ, జనసేన పార్టీలకు బ్లూ ప్రింట్ పంపించారట చంద్రబాబు. సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాలను సైతం ఆ బ్లూ ప్రింట్లో వివరించినట్లు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. బీజేపీకి రాయలసీమ, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు కేటాయిస్తున్నారట. జనసేన పార్టీకి ఈస్ట్, వెస్ట్, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధిక సీట్లు కేటాయించబోతున్నారట. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో మిగతా సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందట. తెలుగుదేశం పార్టీకి ఇది చాలా మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అనే కంటే 175 నియోజకవర్గాల్లోనే 40 సీట్లను వదులుకోవటం అంటే చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నారు, ఆ పార్టీ ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉంది అనటానికి ఇదే నిదర్శనం. ఓ జాతీయ స్థాయి పార్టీ ఓ ప్రాంతంలోని మొత్తం నియోజకవర్గాల్లోనే పోటీ చేయలేకపోవటం అంటే పార్టీ ఓటు బ్యాంక్ గణనీయంగా పడిపోవటమే అనేది సత్యం. మొత్తంగా టీడీపీ ఏపీలో 25 పార్లమెంట్ స్థానాల్లో 17 చోట్ల మాత్రమే పోటీ చేస్తుండగా అసెంబ్లీలోని 175 నియోజకవర్గాల్లో కేవలం 135 సీట్లలోనే అభ్యర్థులను రంగంలోకి దించుతుంది. మరి ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ నేతలు జనసేన, బీజేపీకి ఓటు వేయాలి, మద్దతివ్వాలి అన్నమాట.